పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత చిన్న తెరేసమ్మ గారి పండుగను కొనియాడుతున్నాం. పునీత చిన్న తెరేసమ్మ మఠకన్య. ఆమె గొప్ప సుగుణాలతో జీవించినది. ఓర్పు, నిర్మల హృదయము, గొప్ప ప్రార్థనా జీవితముతో జీవించినది. ఆమె క్రీస్తు శకము 1873 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో జన్మించింది. తన తల్లిదండ్రులకు ఆమె 9వ సంతానము. చిన్నప్పటి నుంచి ఆమె భక్తి ప్రవృత్తులతో జీవించింది. ఒక మఠకన్య అవ్వాలని, మఠవాస జీవితాన్ని జీవించాలని ఎంతగానో కోరికపడేది. తన 15 సంవత్సరాల వయసులోనే పాపుగారి యొక్క ప్రత్యేకమైన అనుమతితో ఆమె కార్మెల్ సభలో చేరి మఠకన్యగా మాటపట్టు స్వీకరించినది. ప్రియ మిత్రులారా, తన యొక్క మఠవాస జీవితంలో ఎన్నో అవమానాలు పొందుకుంది, ఎన్నో శ్రమలు అనుభవించినది. తన యొక్క జీవిత గడియలలో అనారోగ్యం గురైంది. వీటన్నిటిని కూడా క్రీస్తు కొరకు సంతోషముగా భరించింది. ప్రియ సహోదరి సహోదరులారా, తాను కేవలము 24 సంవత్సరాలు మాత్రమే జీవించింది. అయినా గొప్ప జీవితాన్ని జీవించింది. దేవునికి ఆమోదయోగ్యమైన సంతోషకరమైన జీవితాన్ని జీవించింది. ఈ భూలోకములో మనము ఎంతకాలం జీవించాం అనేది ముఖ్యము కాదు. జీవించిన కొద్ది కాలము గొప్పగా జీవించామా లేదా అనేది ముఖ్యము. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత చిన్న తెరేసమ్మ గారిని ధ్యానం చేసుకున్న తరుణంలో ఆమె వలె మనము దేవునికి ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిజముగా నేను మీతో వక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకుని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టే చిన్నవారిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించున్నాడు. నేటి సువార్తలో ప్రభు శిష్యులు గొప్పతనం కోసం ప్రాకులాడుతున్నారు. అందుకనే ప్రభు ఒక చిన్న బిడ్డను వారి మధ్య నిలబెట్టి వారికి తెలియజేస్తున్నాడు. మీరు హృదయ పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని తెలియజేస్తున్నాడు. తనను తాను తగ్గించుకుని చిన్న బిడ్డల వలె వినయం కలిగిన వాడు పరలోక రాజ్యములో గొప్పవాడుగా పరిగణింపబడతాడు అని తెలియజేస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు తనను తాను తగ్గించుకుని ఈ భూలోకములో ఒక మనిషిగా జన్మించాడు. తనను తాను రిక్తుని చేసుకున్నాడు. తండ్రి చిత్తానికి తల వంచాడు. ప్రభు నుండి మనం నేర్చుకోవాలి. ఈ భూలోకములో ప్రతి మనిషి గొప్పతనం కోసం ప్రాకులాడుతున్నాడు. కానీ దేవుని దృష్టిలో గొప్పవాళ్ళుగా పరిగణింపబడాలంటే మనము వినయం కలగవారై జీవించాలి. దేవుని ఎడల విధేయత చూపించాలి. దేవుని ఎడల భయభక్తులతో జీవించాలి. అటువంటి వారు మాత్రమే దేవునికి ఆమోదయోగ్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత చిన్న తెరేసమ్మ గారు ఎప్పుడు కూడా దేవునికి విధేయత చూపించింది. సమస్తము ప్రభువుకి సమర్పించుకున్నది. ఆమె పడిన అన్ని కష్టాలు, అనుభవించిన అన్ని అవమానాలు కూడా ప్రభు కోసమే భరించింది. ప్రియ మిత్రులారా, కాబట్టి మనం కూడా ఈ భూలోకములో మనం తగ్గించుకుంటూ క్రీస్తు కొరకు జీవించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభు, ఈ రోజున పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. నీ దాసురాలు ఏ విధంగా అయితే నీకు సంతోషకరమైన జీవితాన్ని జీవించిందో అదే విధముగా మేము కూడా ఈ భూలోకములో నీకు నచ్చిన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.